ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టే అని చెప్పి ఆయన పొలంలో వందలాది ఎకరాలల్లా వరి పండించుకున్న విషయాన్ని తెలంగాణ ప్రజలు మర్చిపోయినరని అనుకుంటున్నారా? ఈ రకంగా ఆనాడు రైతు బంధు అన్నాడు, 10,000 రూపాయలు ఎకరాకన్నాడు. నేను రైతు బంధు చేయలేదు. రైతు భరోసా మీద ఇంకా 2,000 పెంచి 12,000 రూపాయలు ఎకరాకి ప్రతి సంవత్సరం 32 నెలల్లో 36,000 కోట్ల రూపాయలు రైతు భరోసా పథకం కింద 70 లక్షల రైతుల ఖాతాలలో మా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ఈ రోజు రైతుల ఖాతాలో నగదు బదిలీ చేసినాం. నేను సవాల్ విసురుతున్న చంద్రశేఖరరావు గారికి నీ జిల్లా గడ్డ మీద నుంచి రా, శాసనసభలో చర్చిద్దాం. రైతుల కోసం మేము చేసిన మేలు ఏందో, మీరు చేసిన అన్యాయం ఏందో ఈరోజు మాట్లాడదామని నేను అంటున్నా. గత 2 సంవత్సరాల్లో కేసీఆర్ ఇచ్చిన దానికంటే నువ్వు రైతు బంధు తక్కువ ఇచ్చినావు. ఇది తప్పైతే నేను ముక్కు నేలకు రాస్తా, నువ్వు రెడీగా ఉన్నావా అని నేను అడుగుతున్నా. ఐఎమ్ ఛాలెంజింగ్ మిస్టర్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఇచ్చిన దానికంటే నువ్వు రైతు బంధు ఎక్కువ ఇవ్వలేదు, తక్కువ ఇచ్చినావు. గన్ పార్కులు అమరవీరుల స్తూపం దగ్గర రా, తప్పైతే నేను ముక్కు నేలకు రాస్తా, లేకపోతే నువ్వు రాస్తావా? పచ్చి బూతులు, పచ్చి అబద్ధాలు. నేను 2,000 పెంచిచ్చిన, సిగ్గుండాలి మాట్లాడనీకి. ఓ ముఖ్యమంత్రివి 15 ఆగస్టు నాడు మాట్లాడుతున్నావు, పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతున్నావు. రైతులు ఏమనుకుంటారు అనే సోయన్ ఉండాలన్నా వద్దా నీకు? చిల్లర మాటలు ఆపు, పెట్టు, అసెంబ్లీ పెట్టు, మాట్లాడదాం. రైతు బంధు 2,000 పెంచిచ్చినవా, దించిచ్చినవా, అసెంబ్లీ సాక్షిగా మాట్లాడదాంపా. దేవుడి మీద ఒట్టుబెట్టి అసెంబ్లీలో చెప్పిన ప్రకారంగా 35,000 కోట్లు ఇచ్చినవా, 15,000 కోట్లు ఎగబెట్టి 20,000 ఇచ్చినవా, మాట్లాడదాం, పెట్టు అసెంబ్లీ. నిరుద్యోగులకు నువ్వు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు మొదటి ఏడాది ఇచ్చినవా, 16,000 ఇచ్చినవా, మాట్లాడదాం, పెట్టు అసెంబ్లీ. ఎందుకు అసెంబ్లీ పెట్టమంటే పారిపోతున్నావు? కనీసం సంవత్సరానికి 20 రోజులు కూడా అసెంబ్లీ పెట్టలేడు. నాట్ ఈవెన్ 20 డేస్. అసెంబ్లీ అంటే వణికిపోతుండు రేవంత్ రెడ్డి, గజగజలాడుతుండు. ఎందుకు పెట్టలేవు అసెంబ్లీ? ఆ రోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు కదా, 50 రోజులు పెట్టాలి, 100 రోజులు పెట్టాలి అసెంబ్లీ అన్నావు కదా. దాదాపు 3 ఏళ్ళు అయింది. సంవత్సరానికి 20 రోజులని అసెంబ్లీ పెడుతున్నావా నువ్వు?